హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మనం జీవితంలో మూడు సార్లు బాగా బాధపడతాం అనమాట. ఆ మూడు సందర్భాల్లో అంటే, ఫస్ట్ది ఏంటంటే, మనం ఆకలితో ఉన్నప్పుడు, ఖాళీ జేబుంది, చేతిలో డబ్బులు లేనప్పుడు, మనకు ఆకలేసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. అది తట్టుకోలేమనమాట. ఇంకొకరి దగ్గర అడగలేము. మనకి మొహమాటం ఉంటుంది, కొంతమందికి మొహమాటం ఉంటుంది, కొంతమంది అయితే అలా ఉండదు. కానీ ఈ ఖాళీ జేబు, ఆకలి కడుపు చెప్పే పాఠాలు ఇంకేవి చెప్పలేమనమాట. ఏ నోట్ పుస్తకాల్లో కూడా ఉండవు. ఇంకా నెక్స్ట్ ఈ వీచే పువ్వు, ఉదయించేసులు, ఇది కూడా మనకు చెప్పేవేంటంటే, కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. మన లైఫ్‌లో మార్పులొస్తూ ఉంటాయి. అంటే మన సంతోషాలొస్తాయి. సంతోషం, నవ్వు, బాధ, కష్టాలన్నీ ఒకదాని వెనకాల ఒకటొస్తాయి. అవన్నీ అలాగే ఉండిపోతాయని కాదు. అలాగే మనకి ఇంకోసారి ఎప్పుడంటే మనం బాధపడేది, రెండోసారి మనం ప్రేమించిన వాళ్ళు మనకి బాగా దగ్గరైన మనిషి దూరం అయిపోతున్నప్పుడు చాలా అంటే చాలా బాధగా ఉంటది. అసలా మనం తట్టుకోలేమనమాట. ఒకేళ వాళ్ళ నుంచి మన లైఫ్ దూరంగా వెళ్తుందంటే ఇంక తట్టుకోలేము. ఆ బాధ భరించలేము. అలాగే మూడోసారి ఎప్పుడంటే, మనం మనం బాగా ఇష్టపడిన వ్యక్తి, మన ఫ్యామిలీ ఎవరో మన ఇంట్లో వాళ్ళు మన నుంచి దూరం అయిపోయారు. దూరం అయిపోవడం అంటే శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతారు కదా! అదే ప్రాణాలు విడిచి. అలాంటప్పుడు కూడా మనం వాళ్ళ జ్ఞాపకాల నుంచి కూడా త్వరగా బయట పడలేము. ఈ 3 పరిస్థితులు మనకి చాలా ఈ 3 సందర్భాల్లో కూడా మనం చాలా నేర్చుకుంటాం. చాలా పాఠాలు నేర్చుకుంటామండి. ఈ పరిస్థితుల్ని తట్టుకుంటే 3 సార్లు కూడా తట్టుకుంటే లైఫ్ అంటే ఏంటో ఒకటి తెలుస్తదనమాట. అలాగే ఒంటరిగా ఉన్నప్పుడే మనం చాలా పాఠాలు నేర్చుకుంటాం. ఎందుకంటే మనుషులు ఒంటరిగా ఉన్నప్పుడే ఎవరి విలువ ఏంటో తెలుస్తది. మనకు అమ్మ, నాన్న ఉన్నంత వరకు వాళ్ళ విలువ తెలీదు. వాళ్ళ నుంచి దూరంగా లైఫ్ వెళ్ళిపోతుంది. ఎక్కడికో వెళ్ళిపోతున్నాం మనం. దూరంగా వెళ్లి బతుకుతున్నప్పుడు తిండికి, డబ్బులకి ఇబ్బంది పడినప్పుడు మన అమ్మ, నాన్నలు గుర్తొస్తారు. అలాగే స్నేహితులు, మంచి ఫ్రెండ్స్ లేనప్పుడు కూడా మనకి లైఫు మోసాలు ఇలాంటివి ఎదురైతూ ఉంటాయి కదా! మంచి ఫ్రెండ్స్ లేనప్పుడు కూడా మనకి లైఫ్ అనేది తెలుస్తూ ఉంటది. సమస్య ఉన్న చోటే ఆహ్, స జవాబు కూడా ఉంటది. పరిష్కారం కూడా ఉంటది. దేవుడు మనకి అందరిని పరిచయం చేస్తాడు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడానికంతే.